హాయ్ అండి సతీష్. ఈ పూల్లో కాయిన్స్ తీసేటప్పుడు దివ్య కళ్యాణ్ ఆడుతున్నారు కదా. దివ్య వేలం పట్లాగా ఉంది. డీమాన్ ఒకటోసారి, డీమాన్ రెండోసారి, డీమాన్ మూడోసారి అని ఆవిడది ఈరోజు నిన్నటి వరకు కళ్యాణ్ టాస్క్లో ఆదరగొడితే ఈ టాస్క్ నాది అన్నట్టు ఉంది. అక్కడ డామినేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా వాళ్ళ టీం అయితే ఆవిడ కష్టానికి ఇతని స్పీడ్కి అందరికీ కలిసి వచ్చింది. సో వాళ్ళ టీం విన్ అయ్యింది. మరి మీ టీం గెలిచేటప్పుడు పండగ చేసుకోవాలి కానీ ఫైట్ చేస్తున్నారు ఏంటంటే, మరి ఇక్కడ ఆవిడ అబ్జెక్షన్ ఏంటి? ఓవరాల్గా దీనిపై ఫస్ట్ ప్రోమో చూసిన వెంటనే మీకేమనిపించింది? సంజన విషయంలో అయ్యో అట్లా అయ్యిందా అని ఒక జాలి వచ్చిందా, లేకపోతే ఈ నిన్న మొన్న ఎపిసోడ్ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత ఇవిడికి ఇలాగ అవ్వాల్సిందేలే అని అనిపించింది? అసలు మీ ఒపీనియన్ ఫస్ట్ చెప్పండి. అట్లాగే నా ఎనాలిసిస్, నా ఒపీనియన్ ఏంటి చెప్పాక మళ్ళీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అది ఛానల్లో రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పటికే ఎలిమినేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉండబోతుంది. అట్లా ప్లాన్ అయితే చేశారో నాకున్న ఎక్స్క్లూజివ్ అప్డేట్. మరి అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళ న్యూస్ బౌల్ ఉంది, ఆ వీడియో కూడా చూసేసేయండి. ఈ లైక్ షేర్ అయితే మర్చిపోకండి. సరే, ఇక్కడ రెండు టీములు ఆడారు కదా. మరి ఏంటంటే ఆ అమ్మాయి సంజన గారు అంటున్నారు కదా, ఒక్క సెకండ్ సెల్ఫిష్ అనిపిస్తారు, మరో క్షణం మంచిగా ఉంటారు. అసలు నాకు బిగ్ బాస్ బిర్యానీ తినాలనే లేదు, మీరే తీసుకోండి, మీరే తినండి, మీరే పండగ చేసుకుని లేక చెబుతూ ఉంటే, బర్ణయ్య నేను టాస్క్లోనే కదా అసలు ఎంటర్ కాలేదు, వద్దంటే వద్దని చెప్పాలి కానీ నా మీద నిందలేస్తారేంటి లేక ఆయన రియాక్ట్ అవుతూ ఉంటే ఆవిడ బాగా ఫీల్ అయ్యి బాగా ఎమోషన్ అయ్యి, ఏంటి నేను డంబా ఇలా స్టేర్ చేస్తున్నాడు అంటే తీక్షణంగా సీరియస్గా చూస్తున్నాడు, నన్ను ఒక అనుమానంగా ఇలా చూస్తున్నాడు, గురాయిస్తే భయపడతామా అంటా ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే సిగ్గులేదా అన్నాడు, నోటి నుంచి లాగేస్తుందా అన్నాడు, సిగ్గులేదు నోటి నుంచి లాగేస్తుంది అన్నాడు. అంటే ఆవిడ బాగా ఎమోషన్ అయ్యి ఏడుస్తూ ఉంది. బట్ ఎందుకంటే ఆ గురాయించే చూస్తారు ఈవిడ చేసిన చేష్టలకి, ఈవిడ చేసిన పనులు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి కనుక. ఇప్పుడు నాగార్జున గారు అంత క్లియర్గా చెప్పిన తర్వాత, ఇంత బోర్డు వేస్తామని చెప్పిన తర్వాత, పులిహోర దొంగతనంగా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడం కావచ్చు, అక్కడ పప్పు తెచ్చి ఇక్కడ ఇవ్వడం కావచ్చు, ఫుడ్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి పులిహోర అక్కడ నుంచి పప్పు తెచ్చి అటు ఇటు ఫుడ్ మానిటర్గా ఉంటూ ఫుడ్ దొంగతనాల్లో ఈవిడ ఎక్స్పర్ట్ అయిపోయింది. నిన్న ఏకంగా 7 గుడ్లు తినేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ మండుతూ ఉంటుంది, ఎక్కడో మండుతుంది. పైగా హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా ఇప్పటికీ ఈవిడ విషయంలో నిన్న బాగా హర్ట్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఒకసారి తింటే ప్రోటీన్ అనుకోవచ్చు, రెండోసారి మూడోసారి అలా ప్రతిసారి అయితే రొటీన్ అయిపోద్ది. సో ఒకసారి అంటే ఫన్ కామెడీ కంటెంట్ సరే, పాపం నిజంగా నేనే బాధపడ్డా జాలిపడ్డా, మనం అందరం కూడా మెజార్టీ ఆడియన్స్ నుంచి కూడా అరే ఆవిడ సిచ్యువేషన్ చెప్పాక బాగా ఆకలేస్తుంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, మెయిన్ ప్రోటీన్ కోసమని ఆ ఎగ్ చూడగానే టెంప్ట్ అయిపోయిన తినేసినట్టు చిన్నపిల్లల లెక్క వెళ్ళి టక్కన కనపడగానే తింటారు కదా, అట్లా ఏదో అనుకుంటారు. అది సపోర్ట్ చేసాం. నేను కూడా చాలా సందర్భాల్లో అరే ఏంటారు ఒక గుడ్డు కోసం ఎంత గుల్లుల్లి పెట్టారు, ఒకరిదే. కానీ అప్పుడేదో వర్కౌట్ అయింది కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, వైల్డ్ కార్డులో నాటి థింగ్స్ లాగా ఉన్నాయండి, ఫన్నీగా ఉన్నాయండి, ఆడియన్స్ ఎంజాయ్ చేశారండి నేను చెప్పిన తర్వాత ఇక ప్రతిసారి ఇదే చేస్తానంటే ఎట్లయితుంది? పైగా నేను ఏకంగా 7 గుడ్లు తినేసింది కాకుండా చూసే వాళ్ళకి మనకే భయపడింది, గొంతుకు అడ్డంగా పడుతుందని. చాలామంది ఎగ్గ తినేటప్పుడు మంచినీళ్ళు దిగకపోతే ముద్ద దిగదు, అమ్మో అది అడ్డంగా పడుతుందని భయపడుతూ ఉంటారు, వాటర్ పెట్టుకొని తాగుతారు ప్రోటీన్ కోసం తిన్నా, ఇష్టమన్నా లేకపోతే తినేటప్పుడు. పైగా అక్కడ టక తినేస్తూ పైగా కెమెరాలకు వచ్చి ఇక్కడ వరకు తినేసాను బిగ్ బాస్, నిండుగా తినేసాను బిగ్ బాస్, ఆకలి ఇట్లేదు బిగ్ బాస్ అంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మొన్నటి వరకు ప్రోటీన్ కోసం సర్లే అని సానుభూతి వచ్చిన ఆడియన్స్ నుంచి కూడా ఇలా ప్రతిసారి రొటీన్ అయితే రాదు, సానుభూతి రాదు. ఒక గుడ్డు తింటే ఓకే, కానీ ఆ స్థాయి దాటిపోయి ఆ జాలి దాటిపోయి ఇలా కావాలని అందరి గుడ్లు తినేసి బ్రేవ్ మంత్ ఏం చేస్తూ పైగా అందరితో చెబుతూ ఉంటే, మరి ఇప్పుడు వాళ్ళు నేను డీమాన్ వచ్చి ఏమన్నాడు, తీసుంటే ఇచ్చేయండి పెట్టేయండి, వాళ్ళందరూ ప్లేట్లో భోజనం పెట్టుకుని రెడీగా ఉన్నారు, తినడానికి రెడీగా ఉన్నారంటే మరి వాళ్ళ నోటికాడ కూడా లాగేసినట్టే కదా. ఆ దివ్య చెప్పింది, వాళ్ళందరూ ప్లేట్లు పెట్టుకున్నారు, ఫుడ్ రెడీ పెట్టుకున్నారు, తినడానికి రెడీగా ఉన్నారు, నా గుడ్డు వస్తే నేను తింటా, నా గుడ్డు వస్తే నేను తింటానని. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మెయిన్ చాలా ఎమోషనల్ థింగ్ ఏదైనా ఉందంటే ఫుడ్డే. సో ఒకసారి అంటే ఓకే, రెండోసారి అంటే ప్రతిసారి ఇదేనా? అందుకే ఎవరి గుడ్లు వాళ్ళు అక్కడ కిచెన్ ఉండగా, అక్కడ ఫ్రిడ్జ్ ఉండగా, అన్ని ఉండగా ఎందుకు ఎవరి బెడ్ పక్కన వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటారు, లెక్కలు వేసుకున్న పండు గుడ్డు అవన్నీ దాచుకొని తినేది ఏంటి? టాస్క్లు ఆడాలి, వాళ్ళకి కంటి నిండా నిద్ర పట్టాలి, మంచిగా చక్కగా రెస్ట్ తీసుకుని వచ్చి ఆడాలంటే ప్రోటీన్ కావచ్చు, ఎనర్జీ ఉండాలంటే మరి తినాలి కదా. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు నచ్చినట్టు తింటామంటే ఇస్తారా? పైకి ఇప్పుడు వానర్స్ టెనెంట్స్ అని చెప్పి ఇన్ని రూల్స్ కండిషన్స్ ప్రతి సీజన్లో ఉండేవే, అక్కడ ఆ వాల్యూ తెలుస్తుంది కనుక భద్రంగా దాచుకుని తింటే, మరి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రోమో ప్రకారం చూస్తే కావాలని చేసినట్టు డ్రామాలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ హక్కు అది, వాళ్ళు మొత్తంగా ఎత్తుకుపోయి తినేసినప్పుడు లేదా? ఇప్పుడు మీకు ఆకలేసింది, మీకు ప్రోటీన్ నీడ్ అయ్యింది, టెంప్ట్ అయ్యని తినేసానప్పుడు అంటే ఓకే, కానీ ఒక స్థాయి దాటిపోయి మొత్తం కావాలని నేను తినేయాలి, వాళ్ళని అలకోలాలని చేయాలి, ఇబ్బంది పెట్టాలని 7 గుడ్లు నిజంగా తినేస్తే, మరి నిజంగా అంత పౌరుషం ఉంటే ఎందుకు అలా తినేయడం? ఆ లిమిట్ దాటిపోయి చేస్తే ఎట్లా అవుతుంది?
పైగా ఎట్లా అంటే బిగ్ బాస్ ఇంత పెద్ద బోర్డు వేయకండి బిగ్ బాస్, చిన్న స్టిక్కర్ ఇలా స్టైల్గా పెట్టుకుంటాను నేను వాళ్ళకంటే అంతా నేనే చెప్తేనే మీరు ఫాలో అవ్వండి అన్నట్టు ఉంది కదా, నేనే నడిపిస్తున్నాను లెక్క. సో మరి అందరు ఫుడ్డు అందరు గుడ్డు మీరే తినేస్తే మిగతా వాళ్ళు గడ్డి తినాలా? ఇప్పుడు భరణి నిజంగా అంత పెద్ద మాటలు ఒకవేళ అనేసినా ఈమెకైతే సింపతి రాదు, పాజిటివ్ రాదు. ఎందుకంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ నుంచి కానీ ఎందుకు వస్తుంది? సో ఈ సీన్లో ఒకవేళ ఈమె విక్టిమ్ అయినా సరే ఆమె మీద సానుభూతి అయితే రాదు. ఎందుకు రాదంటే ఆవిడ చేస్తున్న చేష్టలు అట్లాగే ఉన్నాయి. ఇలా గురాయించి చూసేటంటే చూస్తారు, ఈవిడ ఎక్కడైతే దొరికినా లేపేస్తుంది కదా లెక్క చూస్తూ ఉన్నారు. వాళ్ళు విసిగిపోయి ఉన్నారు ఎన్నో రకాలుగా చెప్పి 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 చెప్పి. సో నోటికాడ కూడులు ఆగేస్తుంది అన్నాడంటే మీరు చేసింది అదే కదా. నిన్న వాళ్ళ ఎగ్స్ వాళ్ళ ప్లేట్ దగ్గరికి పెట్టుకుని ఫుడ్ పెట్టుకుని రెడీగా ఉండేటప్పుడు ఒక 5 నిమిషాల్లో తింటారనేటప్పుడు ఇప్పుడు చేసిన పని గురించి అన్నాడు ఆయన. నోటికాడ కూడు లాగేస్తుంది, నోటి నుంచి లాగేస్తుంది అంటే ఉన్నమాటే చెప్పారు కదా, లేనిదేం క్రియేట్ చేయలేదు కదా. పైగా గురాయిని చూస్తారంటే అలాగే చూస్తారు. వాళ్ళు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా డీమాన్ బాబు వచ్చి అడిగినప్పుడు ఇంకెక్కడ ఉన్నారా ప్లేట్లో రైస్ పెట్టుకుని ఫుడ్ పెట్టుకుని ఎదురు చూసి ప్లేట్లో ఇంకెక్కడ ఉన్నాయి పొట్టలోకి వెళ్ళిపోయాయని ఆయన చెప్పినట్టుగా 7 గుడ్లు తినేసి వచ్చి మరి ఈరోజు అట్లా అన్నారు ఇట్లా అన్నారంటే అది చేసే చేష్టలు అట్లా ఉన్నాయి కదా. ఆ 7 గుడ్లు తాలూకు ఎఫెక్టే ఈరోజు ఆమె మీద హౌస్ మేట్స్కి ఒపీనియన్ చేంజ్ అయిపోయి నిన్న ఆయన పేరు హరీష్ నాటినెస్ కాదండి. మిగతా వాళ్ళందరూ మొహమాట పడిన ఏమో ఆడియన్స్కి నాటి థింగ్స్ అంటున్నారు, ఫన్ అంటే ఎంజాయ్ చేస్తున్నారంటే మనం మళ్ళీ ఏదైనా అంటే బ్యాడ్ అయిపోతామేమో అని కాస్త భయపడినా సరే హరీష్ ఆవేశంలో నిర్మోహమాటంగా చెప్పాడు. నాటినెస్ కాదండి, సైకోయిజం శాడిజం అంటారు. సో ఈవిడిని ఇప్పుడు తినద్దు అంటే భరణి గారు ఒకవేళ చెప్పినట్టయితే ఆయన విలన్. ఓకే ఎంజాయ్ చేయండి పర్వాలేదండి నవ్వేసి చూసి చూడనట్టుగా వదిలేస్తారా? సో ఇది ఒక లెవెల్ దాటిపోయి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అలా చూడడంలో తప్పు లేదు, ఇలా అనడంలో తప్పు. ఆవిడ చేసింది అన్నారు, నోటికాడు కూడు తినేస్తుంది అంటే వాళ్ళు నిన్న చేసింది కనుక ఈరోజు అన్నారు. వాళ్ళ హక్కు అది, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినొద్దా? మీ ఫుడ్ ఏమైనా వాళ్ళు తిన్నారా? సో ప్రతిసారి చేస్తే మరి కష్టమే కదా. అట్లా ఇంకోటి ఏంటి, భరణి ఆఖరికి ఆ ఎమ్మెల్యేలకి భరణికి ఇష్యూస్ లేవు, కానీ నువ్వు కెప్టెన్ అయితే ఆవిడ పెత్తనం ఉంటాయి అనే లెక్క. ఫుడ్ మానిటర్గా ఉంటూ కూడా ఈవిడే మరి ఎట్లా చేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో మరి ఏమవుతుంది? అందుకే భరణి ఆ ఇంపాక్ట్ పడే ఎమ్మెల్యేలు నీకు కూడా కెప్టెన్సీలు సపోర్ట్ కూడా చేయనని చెప్పేసాడు. అట్లాగే దివ్య కూడా గతంలో భరణికి కానీ ఎమ్మెల్యేల గురించి కూడా ఏదో చెప్పింది. ఆవిడ అలా చేస్తూ ఉంటే మీరు ఎందుకండి ప్రెసిడెన్సీలు అడగరు, ఇంకొకరైతే అడిగి ఉండేవారు కదని లెక్క. సో దీనివల్ల ఏంటంటే ఆవిడకే మైనస్. అలాగే ఇంకోటి ఏంటంటే మరి ఎట్లా సమర్థించుకుంటుంది ఏంటో మనం చూస్తున్నది ఏంటమ్మా చేస్తున్నది ఏంటమ్మా అని అడుగుతారో లేదో చూద్దాం. ఇంకా అడగాల్సినవి ఏంటంటే మెయిన్ నిన్న రీతు చౌదరి అట్లాగే కళ్యాణ్కి సంబంధించి పంచాయతీ కొద్ది సెకండ్ల ముందే నాకు దమ్ము శ్రీజ తప్ప అందరూ వేసేస్తారు ఆవిడ చేసేస్తాను లెక్క ఆయన కళ్యాణ్ అంటే రీతే అలా అనకరా, మేము ఉన్నాం కదరా నీకు ఆప్తులం స్నేహితులం, స్నేహం అంటే జీవితం స్నేహం అంటే అది అని లెక్క అంత బిల్డప్ ఇచ్చి అతను నమ్మించి సో మీరు చెయ్యాలంటే చెప్పి చేయొచ్చు డైరెక్ట్ రే ఫ్రెండ్ అయితే పద భుజం మీద తీసుకుని చక్కన కూర్చు ఇక్కడ టాస్క్ రోయ్ నువ్వు నేను తేల్చుకుందాం రే, నువ్వు మరి నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు నేను ఒకటే ఓకేనా అంత 100% చెప్తే ఆయన కూడా అరే మరి తప్పదులే పాప అనుకుంటాడు. కానీ అబ్బాయి శ్రీజ అంటావేంట్రా, మేము ఉన్నావురా నీకు భరోసా, మేమురా నీకు అసలైన స్నేహితులు వెళ్ళక అంత నమ్మించి చేస్తే నాకు పోటీగా ఉన్నావు తీసేస్తామంటే ఓకే, కానీ శ్రీజ ఒక్కటంటావేంట్రా బాబు, మరి నేను నీ గుండెకాయని మాదిరిగా బిల్డప్ ఇచ్చి ఆ గుండెకాయలో పోటీ చేస్తే ఏమైపోతారు, అల్లాడిపోరా, దాన్నే మరి మోసం అంటారు. వాస్తవానికి దమ్ము శ్రీజ వీళ్ళకి ఫ్రెండ్ కాదు, వీళ్ళ ముగ్గురే ఫస్ట్ నుంచి దోస్తులుగా ఉన్నారు. అలాంటి దగ్గర ఇలాంటి దెబ్బ పడితే ఎట్లా? సో నాగార్జున గారు ఆ వీడియో వేసి ఆ కాన్వర్జేషన్ వేసి అదేంటమ్మా మరి ఇట్లా ఎట్లా చేస్తారని లెక్క ఆయన కళ్యాణ్ ఎమోషన్ అవడంలో అర్థం ఉంది. మీరు చేసిన పని ఏంటంటే ఆ వీడియో వేసి ఆ పంచాయతీ మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే సంజనాకి ఈ వారం అంటే ఆవిడ హౌస్లో ఉండాలి, ప్రతి వారం పంచాయతీలు ఉంటాయి, కొన్ని కావాలని కంటెంట్ కోసం కెలిఫైయింగ్ చేస్తూ ఉంటుంది కనుక అసలు వాస్తవానికి నీకు ఎమ్మాన్యుయల్ నీకు రీపేజ్ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు కనుక ఒకవేళ ఈవిడ ఇంకెక్కడైనా చేసుకోవచ్చు, కానీ టీమ్ స్పిరిట్కి ఎట్లా వెన్నుపోటు పొడుస్తుందండి ఆవిడ. పాపం అప్పటికే ఆయన పేరు సుమన్ శెట్టి ఎంత పద్ధతిగా పొలైట్గా అడుగుతుండే, 2 వాడాలి కదా మేడం, బ్రెయిన్ వాడతామా ఇట్లా ఉన్నామంటే బ్రెయిన్ వాడతామా, ఇది చదరంగం కాదు రణరంగమే కాదు చదరంగం వాడాలని చెప్పి కొన్నిసార్లు బ్రెయిన్ వాడాలి కొన్నిసార్లు మజిల్ వాడాలని ఏదో లెక్క చెబితే 2 వాడాలి కదా మేడం అన్నప్పుడైనా పాపాలు కష్టపడుతున్నారు, నా వంతు 100% నేను ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది అది, వాళ్ళు శక్తి మేర ప్రయత్నం చేస్తున్నారు, రామురాధుడు కావచ్చు సుమన్ శెట్టి కావచ్చు. సో అంత ట్రై చేస్తున్నా సరే సపోర్ట్ చేయకుండా వెనుపడి పొడిస్తే ఎట్లా? ఏం స్పిరిట్ అది, ఏమనుకోవాలి? అది తప్పు కదా, అట్లా చేయొచ్చా? సో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా నాగార్జున గారు అడగాలి.
దుమ్ము దులపాల్సింది ఆవిడకి. ఇక టైర్లు టాస్క్ అంటారా, అప్రిషియేషన్ చేయొచ్చు. దివ్య కావచ్చు, హరీష్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఆడిన వాళ్ళందరూ అదరగొట్టేసారు అక్కడ. రీతు చౌదరి ఏం పేరు ఆవిడ పేరు, శ్రీజ. శ్రీజ మీద నాకు ఎట్లా అనిపించిందంటే, ఈ రీతు చౌదరి వెళ్ళి ఇలా అడ్డంగా పడిపోతే కదలనీయకుండా ఆపేస్తుంటే, ఆ చికెన్ మీద బోర్లించిన బౌల్లాగా శ్రీజ అక్కడ ఉంటూ వెళ్ళి ఇప్పుడు అలా పడిపోతే ఇంకెలా కదులుతుంది ఆవిడ, ఒక అడుగు కూడా ముందుకు పోలేకుండా. ఆ రోజు బాస్కెట్ బాల్స్ ఫ్లోరాతో ఆడిన టాస్కులు కావచ్చు, ఈ టాస్కులు కావచ్చు, ఇలా నిండుగా ఆవిడ అడ్డంగా ఇలా పడిపోతే మీద పడిపోయి ఇలా ఆపేస్తుంది అంతే. ఇంకా అంత కంట్రోల్ చేసేస్తుంది. శ్రీజకి పాపం ఎలా ఉందో కానీ. సో ఆ టాస్క్లో అప్రిషియేషన్ అయితే చేస్తారు, మంచిగా ఆడారు కనుక. అట్టగే ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ శ్రీజ వాళ్ళు ఆడారు కదా భరణి కెప్టెన్సీ టాస్క్లో, అక్కడ కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి ఎవరు భరణికి. ఏమంటే ఇమాన్యుయల్ బాల్ తన దగ్గర ఉండేటప్పుడు కబడ్డీ కోతలాగా ఇలా చేతితో టచ్ చేసేటప్పుడు బాల్ గ్రిప్ ఎక్కువగా ఆయన చేతిలో ఉంది. 90% ఆయన ఇలా పట్టుకొని ఒక చేతితో అంటే ఓకే, అది టచ్ చేసినందుకు అప్పటికి అట్లా రూల్ పెట్టుకున్నారు కనుక హిప్పో టాస్క్లు. తర్వాత శ్రీజ వచ్చేటప్పుడు ఏమైంది, జస్ట్ 15-20% భరణి నోటుతో చెప్పినట్టుగా అక్కడ ఇమాన్యుయల్ విషయంలో 90% ఆల్మోస్ట్ ఆయన దగ్గర ఉంది. బట్ ఇక్కడ 15-20% ఆయనే చెబుతూ జస్ట్ టచ్ చేస్తూ బ్యాక్ కాలుతో టచ్ చేశానంటే ఇది కరెక్ట్ కాదు కదా. సో మెయిన్ ఏంటంటే బాల్ గ్రిప్ అది. మళ్ళీ తర్వాత ఏంటి రూల్స్ అయితే చేంజ్ చేసేసాడు. సో ఈ పంచాయతీ మీద కూడా క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే మరొక పాయింట్ ఏంటంటే సుమన్ శెట్టి భరణి ఏమో రాముకే సపోర్ట్ చేద్దాం, ఒక్కొక్క నాకు ఆ టైపులో కొన్ని పదాలు అయితే మింగేశాడు. సో మరి అవేంటి, ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏమైనా తిట్టాడా, నోరు జారాడా, లేకపోతే ఎమోషన్ లేదని అన్నాడు, ఏంటి అనేది భరణి ఏమన్నాడు, ఈయన ఏం విన్నాడు, ఎందుకు అక్కడ మ్యూట్ పడింది, ఎందుకు మింగేశాడు, మింగేసినవి ఏంటి, అవన్నీ ఒకసారి కక్కించేసి ఆ పదాలే నిన్నో ఎక్స్ప్లెనేషన్ ఇప్పించిస్తే బెటర్. ఆ వీడియో వేసి సుమన్ ఎందుకు అలా అన్నావు, భరణి నువ్వేమన్నావు, నువ్వేం విన్నావు, ఈ పంచాయతీ ఏంది, ఈ మ్యూట్లు ఎందుకు పడ్డాయి, ఇవన్నీ ఒకసారి అడిగిస్తే బెటర్. అట్టగే నన్ను రీతు ఫ్లోరా అన్ఫెయిర్ వినర్ అయిపోయింది అనేది కదా. సో ఫ్లోరాకి ఆ విషయంలో కూడా స్ట్రాటజీ వాడిందమ్మా, అందులో రీతు తప్పే ఉంది. మరి నీకు వర్కౌట్ అయినప్పుడు నువ్వు గెలిచింది ఫెయిరా, ఇండివిజువల్గా ఆడాలి, ముగ్గురు వదిలితే మీ ఇద్దరు ఏకమయ్యి ఆ అమ్మాయిని తొక్కబడేశారు. మరి అప్పుడు ఫెయిర్ అనిపించిందా ఫ్లోరా, ఇప్పుడేమో అన్ఫెయిర్ అనిపించిందా ఫ్లోరా, ఇట్లా కూడా క్లారిఫికేషన్ ఇప్పిస్తే ఈ టాపిక్ల మీద కూడా అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది, ఏ టాపిక్ల మీద అడగాలి, ఇంకా ఎవరెవరి గురించి కోటింగ్ ఇవ్వాలనుకుంటున్నారో మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేసేసండి. జర్నలిస్ట్ సతీష్కి హైప్స్ ఇస్తే ఎక్కువగా వీలైనంత వేగంగా 1,00,000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వచ్చు మనం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.